విషయాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది నవంబర్ నెలలోనే జరగాల్సినటువంటి సమావేశం. గత సమావేశం సందర్భంలోనే నవంబర్లో మీటింగ్ ఉంటుంది అనేటువంటి ప్రకటన వైఎస్ఆర్సీపీ చీఫ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికీ కూడా తర్వాత కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు విశ్లేషణ జరిగింది. ఈ నేపథ్యంలో 32 మంది పనితీరు పైన అందులో ఒక 6 డజన్ మంది మంత్రులు కూడా ఉండడం అనేది కొంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే ఎందుకు ఈ ఫీడ్బ్యాక్ విషయంలో ఇంత నెక్కచ్చిగా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు ఒక హింట్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ గెలుపు గుర్రాలపైన మాత్రమే ఫోకస్ ఉంటుంది అనేటువంటి సంకేతాన్ని ఆయన ఇస్తూనే సొంత పార్టీలో ఉన్న వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకోవడం ఒకవైపు నుంచి, పనితీరులో మార్పు రాకపోతే వారిని మార్చేటువంటి వ్యూహం మరోవైపు నుంచి. అంటే ఇది గత 4 సమావేశాలు జరిగినటువంటి సందర్భంలో మనం ఒకసారి విశ్లేషణ చూస్తే కనుక మొదట 70 మంది పైన తీవ్ర అసంతృప్తి ఉందన్నారు, తర్వాత అది 27కి తగ్గిందన్నారు, ఇప్పుడు మళ్ళీ 32 మందికి పెరిగినటువంటి పరిస్థితి. ఈసారి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే 32 మందిలో కూడా 6 మంత్రులు ఉండడం, 6లో ఒక 3 మంత్రులు ఎప్పుడు టాప్ రేటెడ్ మంత్రుల్లా కనిపించేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఏ విషయంలో అయినా కానీ కూలంకషంగా పార్టీవాదాన్ని, ఎందుకంటే ప్రభుత్వ వేదిక పార్టీ వేదిక అనేటువంటి తేడా లేకుండా కూలంకషంగా చర్చించగలిగినటువంటి నాయకులు అనమాట వాళ్ళు. ఒక బొత్స సత్యనారాయణ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి అమర్నాథ్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ సబ్జెక్ట్ కంటే కూడా రాజకీయపరమైన అంశాలపైనే ఫోకస్ ఎక్కువ పెట్టేటువంటి నాయకులు. కానీ వీళ్ళకి కూడా ప్రజాక్షేత్రంలో కొంత వ్యతిరేకత ఉంది, పనితీరు పైన అసంతృప్తి ఉంది, అసహనం ఉంది. పైగా ప్రభుత్వం చెబుతున్నటువంటి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం విషయంలో వీళ్ళు కూడా వెనకబడి ఉన్నారు అనేటువంటి విషయాలు రావడం కొంత ఆసక్తికరంగా ఉన్నట్టుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఆప్షన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అండర్ కరెంట్లో ఆయన మాట్లాడినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే 100 రోజులు సమయం ఇస్తున్నట్టుగా ఈ పనితీరులో మార్పు రాకపోతే కనుక చర్యలు ఉంటాయనేటువంటి సంకేతం. ఈ 100 రోజుల సంకల్పం అనేది గత నవంబర్కి చూసుకుంటే కనుక అది అంతకు ముందర జరిగినటువంటి సమావేశం కూడా 3 నెలల ముందర జరిగినటువంటి, అంటే ప్రతి 3 నుంచి 4 నెలల మధ్యలో పార్టీ నేతల పనితీరుని సమీక్షించేటువంటి బిజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. దానికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ మొత్తం క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి సర్వేలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య వచ్చినటువంటి ఒక సర్వే విషయంలో దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లోనే 40 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారనే ఫిగర్స్తో సహా కొన్ని వచ్చినాయి. అంటే ఇవి అఫీషియలా అనఫీషియలా మనం చెప్పలేకపోయినా కానీ ఈ నంబర్ పెరగడం తగ్గడం అనేది కొంత ఆందోళన కలిగించేటువంటి విషయం. మరొక వైపు నుంచి అధికారికంగా జగన్మోహన్ రెడ్డి ఒక నంబర్ చెప్పడం అనేది అఫ్కోర్స్ అంతర్గత సమీక్షలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలుగానే వీటిని చూడాలి అనేటువంటి మాటని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఆ వ్యాఖ్యలను కూడా గౌరవిస్తూనే, కానీ ఒక పార్టీ తమ సొంత నేతలు వాళ్ళపైన వస్తున్నటువంటి వ్యతిరేకత, అసంతృప్తి, ప్రజాక్షేత్రంలో వాళ్ళు కనుక ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో నెక్స్ట్ టైం గెలవరు అనేటువంటి అనుమానం బాహాటంగా చర్చించడం అనేది ఈ మధ్యకాలంలో ఒక గొప్ప విషయంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు ఎంత సీరియస్గా తీసుకుంటారు, రాబోయే రోజుల్లో ఎటువంటి కసరత్తు చేయబోతున్నారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒకటే ప్రాతిపదిక మీద మాట్లాడుతున్నారు. గడప గడపకి వెళ్ళేటువంటి విషయంలో ప్రతి మంత్రి, ఎమ్మెల్యే కూడా, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండాలి, సమస్యల పరిష్కారం విషయంలో అధికారులకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు చేరువలో ఉండాలి, నెలలో కనీసం 20 రోజులు ప్రజాక్షేత్రంలోనే ఉండాలనేటువంటి కొన్ని లక్ష్యాలని ఆయన నిర్దేశించారు. మరీ ముఖ్యంగా ఒక గ్రామ సచివాలయం పరిధిలో ఉండేటువంటి 20-30 ఇళ్ళు, అంటే రోజుకి కనీసం 6 నుంచి 8 గంటలు ఆ ఇళ్ల పర్యటనకు వెళ్ళాలి మీరు అనేటువంటి సంకల్పాలను ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అవి క్షేత్రస్థాయిలో సరిగా అమలు అవడం లేదనేటువంటి వాదన ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఏదైతే ఐపాక్ టీమ్ అనేదాన్ని ఎంగేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి, ఐపాక్ టీం ఇచ్చేటువంటి సలహాలు, సంప్రదింపులు, అలానే వాళ్ళు ఇచ్చే సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఈరోజు సమీక్షలో కూడా ఆ బృందం పాల్గొంది అనేటువంటి సమాచారం అయితే ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక, వాళ్ళు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ఆధారంగానే ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే పనితీరు విషయంలో ఇంకా మెరుగుపడి గత సందర్భంలో కానీ ఇంకా చాలా నియోజకవర్గాలు, దర్శి నియోజకవర్గం కావచ్చు, అలానే నిడదవోలు నియోజకవర్గం కావచ్చు, ఇలా అనేక నియోజకవర్గాల్లో పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండడం, ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అలానే ప్రధానమైనటువంటి సమస్యల అంశాలపైన పార్టీ విధానాన్ని వెలువరించడంలో ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో వ్యవహరించకపోవడం అనేది, ఇటువంటి క్రైటీరియాలను తీసుకోవడం ద్వారానే ఈ వ్యాఖ్యలు చేశారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతలకు ఎలా ఉందంటే ప్రతి 3 నెలలకి
ఒక యూనిట్ టెస్టో లేదా ఒక స్లిప్ టెస్టో, ఆ టెస్ట్ పూర్తయిన తర్వాత పరీక్ష ఫలితాలు వస్తాయి. విద్యార్థుల తరహాలో ప్రిన్సిపల్ పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని వాళ్ళ ఎమ్మెల్యేలు అందరికీ కూడా క్లాస్ పీకుతున్నటువంటి వైనంగా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ విషయంలో వెనకబడినటువంటి 32 మందికి తలంటు పోసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి కనుక మార్చుకోకపోతే రాబోయే 3 నెలల్లో ఏ పరిణామాలైనా జరగవచ్చు. ఇంకోటి 100 రోజుల టార్గెట్ అనేటువంటి విషయాన్ని కూడా అంత ఆషామాషిగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ క్షణమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట నేరుగా విపక్షాలు చేస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు ఇండైరెక్ట్గా చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నాయకులు ఖండించవచ్చు. కానీ గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి కసరత్తు వాస్తవానికి 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు మీద మళ్ళీ అధికారంలోకి రావడం పైన ఫోకస్ పెట్టిందంటేనే ఇది ఒక ఎన్నికల వాతావరణాన్ని సూచించేటువంటి అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా విపక్షాలు కూడా పోటీ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి. అటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన చేస్తున్నటువంటి యాత్రలు కావచ్చు, జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి యాత్రలు కావచ్చు, రాబోయే రోజుల్లో భారీ యాత్రలు అంటే బస్సు యాత్రలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, ఇవన్నీ వస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాయిస్ తీసుకోవడానికి ఆప్షన్స్ మరింత ఎక్కువగా పెరిగేట్టుగా కనిపిస్తుంది. ఎవరి ప్రోగ్రెస్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారో, ఎవరి మాటలను ప్రజలు నమ్ముతారనేది మాత్రం కొంత ఆసక్తి రేకెత్తించేటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నేతలు ఖండిస్తున్నప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో అంటే రాబోయేటువంటి ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ సందర్భంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. అంటే అప్పటికి ఇంకా ఏడాది సమయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు 100 రోజులు ఇచ్చినటువంటి టార్గెట్ల పరంగా చూసినా కానీ రాబోయే రోజులన్నీ కూడా ఎన్నికల సీజన్ను తలపించేటువంటి రోజులుగానే ఆంధ్రప్రదేశ్ విషయంలో మరీ ముఖ్యంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రియాంక సార్, అయితే ఇప్పుడు ఏదైతే